వెల్కమ్ టు చంద్రాస్ ఇంజనీరింగ్ ట్యుటోరియల్స్. బోర్డ్ ప్లాట్లో కంట్రోల్ సిస్టమ్స్ నుంచి బోర్డ్ ప్లాట్కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. స్టేట్ అవే ప్రాబ్లంకి వెళ్తే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇంట్రడక్షన్ బోర్డ్ ప్లాట్లో కంపల్సరీగా ఒక్కొక్క ఫ్యాక్టర్ బిహేవియర్ ఎలా ఉంటుందో, స్లోప్ కాంట్రిబ్యూషన్ ఏంటి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ అవన్నీ తెలిస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాము. బోర్డ్ ప్లాట్కి సంబంధించిన న్యూమరికల్ సాల్వ్ చేసే ముందు నేను చెప్పున్నాను అది. గైస్ సిన్సియర్లీ అది ఇంట్రడక్షన్ నా ఇంట్రడక్షన్ చూడమని కాదు, ఇండివిజువల్ ఫ్యాక్టర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేకపోతే మీకు ఏం అర్థం కాదు. సో మై సిన్సియర్ అడ్వైస్ అది చూడండి. డైరెక్ట్గా బోర్డ్ ప్లాట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు డెఫినెట్గా ఫ్యాక్టర్స్ బిహేవియర్ ఒకసారి చూడాల్సిందే. అండ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ రిగార్డింగ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్. గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, ఇవి చాలా చాలా హైలైట్ చేయాల్సిన, రెడ్ ఇంక్లో రాసుకోవాల్సిన, ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోవాల్సిన స్టేట్మెంట్స్ ఇవి. డెఫినేషన్ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే, స్కేల్తో గీస్తాం కదా, ఒక పాయింట్ నుంచి 0 dB లైన్కి అవతల, 0 dB లైన్కి యువతల పాయింట్స్ జాయిన్ చేసిన, స్కేల్తో జాయిన్ చేసిన క్రమంలో ఒక పర్టికులర్ ఒమేగా దగ్గర ఇది జరుగుతుంది, ఈ 0 dB లైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్. ఆ పర్టికులర్ ఒమేగాని ఒమేగా జీస్ అని చెప్పి ప్లాట్ నుంచి డెఫినేషన్ ప్రకారం ద వాల్యూ ఆఫ్ ఒమేగా అట్ విచ్ ద గెయిన్ క్రాస్ ఓవర్ ద magnitude plot, sorry I repeat, the value of omega at which the magnitude plot crosses 0 dB line. 0 dB line దగ్గర ఒకటి క్రాస్ చేస్తుంది, ఆ పర్టికులర్ ఒమేగాని ఒమేగా చేసి అంటారు. అండ్ ఒమేగా పీసీ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, the value of omega at which the phase angle is -180 degrees. రైట్ గైస్, ఒక చిన్న ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, రిపీట్ అవుతున్న ఎగ్జాంపుల్ అండ్ కొంచెం అన్నీ కలిసి ఉన్నది, అన్ని కాన్సెప్ట్స్ కలిసి ఉన్నది. నాగూర్ ఖని నుంచి 4.1 క్వశ్చన్ ఇచ్చినాడు, ఒకసారి చెక్ చేయండి. ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు. ఇవాల్యుయేట్ ద వాల్యూ ఆఫ్ కే ఇచ్చినాడు అక్కడ. ద క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్: g of s, ఫర్ సపోజింగ్ g of s is equal to k s square by 1 plus 0.2s if I'm not wrong into 1 plus 0.02s అని చెప్పి ఇచ్చినాడు. ఓకే, ఇది క్వశ్చన్ ఇచ్చినది. కంటిన్యూషన్ ఏంటి అంటే, ఇవాల్యుయేట్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ ద గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ టు బి 5 radians per second. రైట్, అక్కడ k వాల్యూ అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రొసీడర్ లెట్ ఇట్ బి పోలార్ ప్లాట్, లెట్ ఇట్ బి బోర్డ్ ప్లాట్, లెట్ ఇట్ బి నైక్విస్ట్ ప్లాట్, ఏదైనా కానీ k ఇచ్చినప్పుడు, k ఉన్నప్పుడు k = 1కి ఇవాల్యుయేట్ చేసుకొని దానికి తగ్గట్టు వచ్చిన ప్లాట్ నుంచి వాళ్ళు అడిగిన k వాల్యూకి మనం అడ్జస్ట్ చేస్తాం ప్లాట్స్. ఓకే, సో ఈ క్రమంలో k = 1 అని అనుకుంటాము. ఒక గ్రాఫ్ వస్తుంది. వాళ్ళు అడిగింది ఏంటి అంటే, k వాల్యూ కాదు, ఒమేగా జీసి 5 radians per second కావాలి అంటే k వాల్యూ ఎంత ఉండాలని చెప్పి ఉన్నది. రైట్, సో k ఇలాగే k యాజ్ ఇట్ ఈస్, kకి మనం కట్టలేము. k = 1 సబ్స్టిట్యూట్ చేసుకుని మనం ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, k = 1 అండ్ s = j ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే గైస్ వాట్ వీ హ్యావ్, g ఆఫ్, ఇది వెరీ ఫస్ట్ థింగ్ చేయాల్సిన, ఏ ప్లాట్ అయినా, లెట్ ఇట్ బి నైక్విస్ట్ బోర్డ్ ప్లాట్ ఆర్ నైక్విస్ట్ ప్లాట్, చేయాల్సింది ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి s = j ఒమేగా సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. సో దాట్ గివ్స్ అస్ g ఆఫ్ j ఒమేగా, దట్ విల్ బి గైస్ k = 1 అండ్ మనకి ఇక్కడ ఉంది j ఒమేగా స్క్వేర్ బై 1 ప్లస్ j 0.2 ఒమేగా, అంటే s ప్లేస్లో ఇటు j, ఇది రియల్ రాసేసి, ఇది వాల్యూ రాసేసాను ఇది, అండ్ ఇక్కడ 1 ప్లస్ 0.02 s ప్లేస్లో j ఒమేగా మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎక్కడైనా రాసుకోవచ్చు. రైట్, ఇది గైస్, ఇది అయిన వెంటనే వాట్ వీ హ్యావ్ టు గో ఫర్, ఇచ్చిన గైస్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ట్రస్ట్ మీ. రైట్, ఇచ్చిన వెంటనే వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ద కార్నర్ ఫ్రీక్వెన్సీస్. ఈ ఫ్యాక్టర్కి ఇట్స్ k ఇంటూ s, ఒకటే స్ట్రైట్ లైన్ ఉంటుంది, అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు స్లోప్ మారదు కాబట్టి దానికి కార్నర్ ఫ్రీక్వెన్సీ లేనట్టు. ఐ హ్యావ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ మై వీడియో ఫర్ ఇంట్రడక్షన్ టు బోర్డ్ ప్లాట్స్, అక్కడ ఆన్సర్ దొరుకుతుంది. ఇది k ఇంటూ ఎస్కి +20 dB అని చెప్పి అంటాడు టెక్స్ట్ బుక్లో. ఏంటి, ఐ ఎక్స్ప్లెయిన్ గైస్. సో ఆ రకంగా k = 1, దట్స్ గాన్. s స్క్వేర్కి ఇట్స్ +40 కదా, s అనేది పైన ఉంటే +20, కింద ఉంటే -20. s స్క్వేర్ అయినప్పుడు +40 అవుతుంది, అది కింద ఉంటే 1/² ఉంటే అది -40 అవుతుంది. ఈ కేసులో ఇట్స్ అది మనం టేబులర్ ఫామ్ వేసినప్పుడు అది వేసుకోవాల్సి ఉంటుంది.
రైట్. సో ఇప్పుడు కార్నర్ ఫ్రీక్వెన్సీ వెతకాలి. సో గైస్ ఇదొకటి, ఈ ఫ్యాక్టర్కి కార్నర్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది గైస్, ఇదిగోండి ఇది ఈ ఫ్యాక్టర్కి ఇట్స్ ఒమేగా, దీనికి సంబంధించి ఒమేగా ఈక్వల్ టు 1/0. గైస్ ఈ ఫ్యాక్టర్కి సంబంధించి ఒమేగా ఈక్వల్ టు 1/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 రేడియన్స్ పర్ సెకండ్. ఒమేగా కదా, 5 రేడియన్స్ పర్ సెకండ్. అలాగే గైస్ ఈ ఫ్యాక్టర్కి సంబంధించినంత వరకు ఇదిగోండి, ఈ ఫ్యాక్టర్కి సంబంధించినంత వరకు ఇట్స్ ఒమేగా ఈక్వల్ టు 1/0.02 కార్నర్ ఫ్రీక్వెన్సీ అనే కాన్సెప్ట్ ఇంట్రడక్షన్లోనే వచ్చేస్తుంది. ఇంకా అది చూడకుండా, అది అర్థం చేసుకోకుండా ఇక్కడికి వస్తే మలయాళం సినిమా లాగా ఉంటుంది, మలయాళం సినిమా భోజ్పురి సబ్ టైటిల్స్తో చూసినట్టు ఉంటుంది. సో మై సిన్సియర్ అడ్వైస్, డెఫినెట్గా ఇంట్రడక్షన్ చూడాల్సిందే. ఇట్స్ హౌ మచ్ ఇస్ ఈక్వల్ టు 50 రేడియన్స్ పర్ సెకండ్. ఒమేగా కదా, రేడియన్స్ పర్ సెకండ్, రైట్ గైస్. ఐ హ్యాడ్ ఏ కామన్ క్వశ్చన్, సార్ ఒమేగా ఎల్ ఇది ఈ రెండు, ఐ మీన్ ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అండ్ ఈ రెండింటికి కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి అండ్ ఏది తక్కువ, ఇది కదా. నౌ దిస్ వన్ విల్ బికమ్, ఈ ఏదైతే ఉందో నౌ దిస్ వన్ విల్ బికమ్ ఒమేగా C1 కదా, అండ్ దిస్ వన్ ఇది ఎక్కువ కాబట్టి ఒమేగా C2, రైట్. అండ్ యాజ్ సూన్ యాజ్ ఇది అయిపోయిన వెంటనే ఒమేగా ఎల్ ఉన్న కార్నర్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ కార్నర్ ఫ్రీక్వెన్సీ తీసుకోమని చెప్తారు ఎక్స్పర్ట్. అలాగే ఉన్న కార్నర్ ఫ్రీక్వెన్సీ కంటే కొంచెం ఎక్కువ. గైస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాగుర్ఖనీలో 0.5 తీసుకున్నాడు, రైట్. నాగుర్ఖనీలో సాల్వ్ చేసినప్పుడు ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.5 తీసుకున్నాడు. మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్గా నేను ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.1 రేడియన్స్ పర్ సెకండ్ తీసుకుంటాను. గైస్ ఏది ఏ వాల్యూ తీసుకున్నా కూడా ఒమేగా జీసీ అయితే మారదు. ఐ విల్ ప్రూవ్ ఇట్, నేను గ్రాఫ్ గీసి చూపిస్తాను, రైట్. ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ టు, అండ్ ఇంకొక వైపు ఒమేగా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం, ఈ 50 ఇచ్చాడు కదా, 100 రేడియన్స్ పర్ సెకండ్ అని తీసుకుందాం. మన చాయిసే, 1000 తీసుకోండి, లేకపోతే అంటే రౌండ్ ఫిగర్లో తీసుకుంటే బెటర్. నెక్స్ట్ లెవెల్లోని రౌండ్ ఫిగర్ తీసుకుంటే బెటర్. ఓకే, సో ఆఫ్టర్ దిస్ ఇది అయిపోయిన వెంటనే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఫార్మ్ ఏ టేబులర్ ఫార్మ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కదా. సో వాట్ ఇట్ ఈస్, ఫస్ట్ వచ్చేసి విల్ బీ హ్యావింగ్ అ ఫ్యాక్టర్, రైట్. ఫస్ట్ కమ్స్ ఫర్ ద ఫ్యాక్టర్, ఫస్ట్ కాలంలో ఫ్యాక్టర్ ఉంటుంది అండ్ ఒమేగా సి లేని ఫ్యాక్టర్ ఫస్ట్ వస్తుంది, ఒమేగా C1 వస్తుంది, ఒమేగా C2 అలాగా ఒమేగా హెచ్ వస్తుంది, రైట్. సో ఫ్యాక్టర్ తర్వాత మనకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కార్నర్ ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ వస్తుంది, ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇన్ రేడియన్స్ పర్ సెకండ్ గైస్, యూనిట్స్ మీరే రాసుకోండి. ఇట్స్ ఒమేగా రేడియన్స్ పర్ సెకండ్ అండ్ స్లోప్ అంటే ప్రతి ఒక్క ఫ్యాక్టర్కి సంబంధించి స్లోప్ కాంట్రిబ్యూషన్ by each and every factor, total slope. ఓకే, సో ఆ క్రమంలో ఫస్ట్ K/S, K ఇంటూ S స్క్వేర్ అవి ఫస్ట్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. సో గైస్ ఇట్స్ K ఈక్వల్ టు 1 అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి J ఒమేగా హోల్ స్క్వేర్ అని ఇచ్చారు అండ్ ఇట్ హాస్ నో కార్నర్ ఫ్రీక్వెన్సీ కాబట్టి అక్కడ నన్ అని ఉంటుంది, నో కార్నర్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి స్లోప్ కాంట్రిబ్యూషన్, రైట్. S పైన ఉంటే +20 dB per decade, S స్క్వేర్ ఉంటే ఇట్స్ ప్లస్, గైజ్ మార్చి రాస్తున్నాను, ఈ ఫ్యాక్టర్కి సంబంధించిన స్లోప్ వచ్చేసి ప్లస్ స్క్వేర్ కాబట్టి +40 dB per decade. సో దీనికి ముందు ఏ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 0 కాబట్టి ఇది రన్ అవుతుంది. టోటల్ స్లోప్ వచ్చేసి +40 dB per decade అన్నట్టు, రైట్. తర్వాత ఒమేగా C1 వచ్చేస్తుంది. ఒమేగా C1 ఇక్కడ వేసుకుంటాం, ఒమేగా C1 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 రేడియన్స్ పర్ సెకండ్. ఇది ఏ ఫ్యాక్టర్కి సంబంధించి గాయస్, ఇది ఈ ఫ్యాక్టర్కి సంబంధించి. సో ఆ ఫ్యాక్టర్ ఇక్కడ వచ్చేస్తుంది 1/1 ప్లస్ J 0.2 ఒమేగా అన్నట్టు, రైట్. అండ్ ఫర్ ద ఫ్యాక్టర్ 1/1 ప్లస్ ST, 1/1 ప్లస్ ST స్లోప్ కాంట్రిబ్యూషన్ -20 dB per decade అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది, ఇది ప్లస్ ఇది, రైట్. +40 -20 ఎంతండి, +20, 40 -20 +40 -20 +20
dB per decade అన్నట్టు, రైట్. తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఒమేగా C2 కదా. నెక్స్ట్ ఒమేగా C2 ఎంతండి, ఇట్స్ ఒమేగా C2 50 రేడియన్స్ పర్ సెకండ్ అన్నట్టు. ఓకే, సో ఏ ఫ్యాక్టర్కి సంబంధించి ఈ ఫ్యాక్టర్ 1/1 ప్లస్ J 0.02 ఒమేగాకి సంబంధించి. డన్. తర్వాత ఎంత ఈ ఫ్యాక్టర్ యొక్క స్లోప్ కాంట్రిబ్యూషన్ ఎంత, -20 dB. సో ఇక్కడ ఏమొస్తుంది, ఆ ప్రీవియస్ది ప్లస్ ఇది అంటే +20 -20 0 dB per డికేడ్ వచ్చేస్తుంది, రైట్. ఇది టేబులర్ ఫాము, అంటే ఒమేగా హెచ్ ఫ్యాక్టర్ లేదు, మనము క్యాల్కులేషన్లో ఉపయోగించుకుంటాం. అండ్ ఇంకొకటి పద్ధతి, ఒకటే పద్ధతి, ఏ అట్ ఒమేగా ఎల్ విచ్ ఇస్ ఈక్వల్ టు, మారదు చూడండి, ఒమేగా జీసీ ఈ వాల్యూస్ మారవు. ఎంత ఒమేగా ఎల్ ఆయన సజెస్ట్ చేసిన 0.5 రేడియన్స్ పర్ సెకండ్ తీసుకున్నా, మన చాయిస్ 0.1 తీసుకున్న, రిజల్ట్ అయితే మారదు చూడండి. ఐల్ ప్రూవ్ ఇట్. ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.1 రేడియన్స్ పర్ సెకండ్ కదా. సో ఏ ఫామ్లో యూజ్ చేసుకుని 20 log k ఈక్వల్ టు 1, k ఇంటూ ఒమేగా రావాలి. సో k ఈక్వల్ టు 1 అండ్ ఒమేగా స్క్వేర్ ఉంది కాబట్టి ఒమేగా స్క్వేర్, ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు 20 log 0.1 స్క్వేర్. ఇది సాల్వ్ చేస్తే 20 log ఒమేగా ప్లేస్లో ఒమేగా స్క్వేర్, ఇదిగోండి ఎందుకంటే ఇది ఒమేగా స్క్వేర్, దాట్ విల్ గివ్ అస్ -40 dB. గైస్ అక్కడ సజెస్ట్ చేసిన ఒమేగా ఈక్వల్ టు 0.5 దగ్గర -12 dB ఉంది. అది ఆ ఇన్ఫర్మేషన్ పోదు, నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇది ఈ ఫామ్లో యూజ్ చేసుకుని ఎక్కడి వరకు, ఏ అట్ ఒమేగా C1కి కూడా ఇదే ఫార్ములా. ఒమేగా C1 ఎంత, ఇట్స్ ఒమేగా C1 ఎంత అండి, ఇట్స్ 5, రైట్, 5 రేడియన్స్ పర్ సెకండ్. సో వాట్ వీ హ్యావ్ 20 log 5 స్క్వేర్ కదా, 20 log 25 which is equal to, guys ఎంతది, it's 20 log 25, yeah, 27.9 plus 27.9 approximately equal to plus 28 dB. guys చూసారా, సెకండ్ది మాత్రం యాజ్ ఇట్ ఈస్ ప్లస్ 28 dB వచ్చింది. ఒకసారి నా గుర్తునే ఉంటే పక్కన పెట్టి చూసేసండి. ఓకే, సో ఇది వాల్యూస్ అట్ ఒమేగా ఎల్, మనం తీసుకున్న నేను తీసుకున్న 0.1 అండ్ అదే వాల్యూ ఏ అట్ ఒమేగా C1 ఈజ్ ఈక్వల్ టు 5 రేడియన్స్ పర్ సెకండ్ ప్లస్ 28 dB. మేక్ ఎ నోట్ ప్లీజ్. మరి ఒమేగా ఎల్ దగ్గర అయిపోయింది, ఒమేగా C1 దగ్గర అయిపోయింది. ఏ అట్ ఒమేగా C2 ఏ ఫార్ములా, ఏదో వేరే ఫార్ములా వస్తుంది కదా, ఏంటది, స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు ఒమేగా C2 ప్లస్ ఏ అట్ ఒమేగా C1, ఏ గెయిన్ అట్ ఒమేగా C1. కాదు, ఇక్కడ దెర్ వాజ్ ఆల్వేస్ బీన్ ఏ కన్ఫ్యూజన్. ఒకసారి చూడండి, స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు C2, టోటల్ స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు C2. ఇదిగోండి, ఒమేగా C1 ఇక్కడ ఉంది, ఒమేగా C2 ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ చేరే క్రమంలో మనకు ఇదే టోటల్ స్లోప్ వస్తుంది. దిస్ వాజ్ ఎ క్వశ్చన్, ఇది వస్తుందా, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ కన్ఫ్యూజన్. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది లింకప్ చేసినప్పుడు టోటల్ స్లోప్ ఇదే వస్తుంది, ఇది కాదు, అదేటో పోయింది, అది ఇంకా అక్కడ దాకా ఇక్కడ నుంచి మొదలెట్టి నడుచుకుంటూ ఇక్కడికే వచ్చాము, ఇంకా అక్కడికి వెళ్ళలేదు, రైట్. సో ఒమేగా C2 ఎవాల్యుయేట్ చేసినప్పుడు స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు ఒమేగా C2 ఉన్నప్పుడు ఒమేగా C1 నుంచి ఒమేగా C2 టోటల్ స్లోప్ ఇది వస్తుంది. సో రైటింగ్ దట్ యాజ్ ఇట్ ఈస్ +40, yeah, it's 20 into log omega C2, it's 50 by omega C1, it's 5, ఇది వచ్చేసి ప్లస్ ఇదిగోండి ఒమేగా C1, ఏ అట్ ఒమేగా C1 వచ్చేసి 28 dB. గైస్ ఇది ఎంత అవుతుంది, ఇట్స్ 5 1s 10s 48 dB అవ్వాలి. ఒకసారి చూడండి, ఏంటంటే ఇది 1 టైం కదా, log 10 1 అయిపోతుంది. సో ఇది మొత్తం 20 ప్లస్ 28, ఇట్స్ 48 dB, దట్ టు పాజిటివ్. ఇక్కడ
అట్ ఎంత ఒమేగా C2 వాల్యూ ఎంత అట్ ఒమేగా ఈక్వల్ టు 50 రేడియన్స్ పర్ సెకండ్ దగ్గర ఇది వచ్చేస్తుంది, రైట్. ఏ అట్ ఒమేగా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 100 రేడియన్స్ పర్ సెకండ్. ఇది ఉపయోగించి ఏంటది స్లో ఫ్రమ్, ఇప్పుడు ఇది క్యాల్కులేట్ చేసినప్పుడు స్లో ఫ్రమ్ ఒమేగా C2 టు ఒమేగా హెచ్ అవుతుంది. ఒమేగా హెచ్ ఒమేగా C2 కంటే తర్వాత కాబట్టి ఇదైతే వచ్చేస్తుంది, రైట్. సో ఆ క్రమంలో ఇట్స్ స్లో ఫ్రమ్ ఒమేగా C2 టు ఒమేగా హెచ్ దట్ 0 ఇంటూ లాగ్ ఒమేగా 100 బై ఎంత, ఇట్స్ ఒమేగా C2 కదా 50. యాక్చువల్గా దీంతో పని లేదు. ప్లస్ ఏ అట్ ఒమేగా C1 48 dB విచ్ ఇస్ ఈక్వల్ టు గైస్ ఇది మొత్తం 0 అయిపోతుంది. 0 ఇంటూ ఇది కదా, ఈ మొత్తం 0 అయిపోతుంది. దిస్ ఎనీథింగ్ ఇంటూ 0 ప్లస్ 48 ఇట్స్ 48 ప్లస్ 48 dB అన్నట్టు, రైట్. సో గైస్ ఇది అండ్ ఫేస్ ప్లాట్ తీసుకున్నప్పుడు గైస్ ఈ ప్రాబ్లం వరకు యాక్చువల్గా ఫేస్ ప్లాట్ అవసరం లేదు, ఎందుకంటే వాడు ఒమేగా జీసీ మీద కాన్సన్ట్రేట్ చేశాడు కాబట్టి అక్కర్లేదు. మీరు ఇవాల్వ్ చేశాను ఎలా రాస్తాం, ఇది మొత్తం మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ నుంచి ఇది ఈ వాల్యూస్, ఈ రెండు వాల్యూస్తో మనం మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ గీసేసేయచ్చు. అండ్ ఫేజ్ యాంగిల్కి ఈక్వేషన్ ఎలా గీస్తాం, యాంగిల్ ఎలా రాస్తాం, యాంగిల్ G ఆఫ్ J ఒమేగా విల్ బీ ఈక్వల్ టు గైస్ ఫ్యాక్టర్ ఏది, ఫ్యాక్టర్ వచ్చేసి k ఈక్వల్ టు 0, సో s స్క్వేర్ బై 1 ప్లస్ 0.2s ఇంటూ 1 ప్లస్ 0.02s కదా గైస్. ఇక్కడ 180 వచ్చేస్తుంది, ప్లస్ 180 డిగ్రీస్ వచ్చేస్తుంది, రైట్. దానికి రీజన్ గైస్ ఎస్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, ఇది ఇక్కడ కొంచెం రఫ్ లాగా వస్తుంది చూసుకోండి. ఎస్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, ఎస్ ఇంటూ ఎస్ అని రాసుకోవచ్చు కదా, రైట్. తర్వాత ఈ ఎస్ని 0 ప్లస్ జే ఒమేగా అని చెప్పి రాసుకోవచ్చు కదా. ఇంకొకటి రెండోది 0 ప్లస్ జే ఒమేగా. ఒక 0 ప్లస్ జే ఒమేగాకి యాంగిల్ ఎలా రాస్తాము, ఇట్స్ ఏ ప్లస్ జేబీ ఉంది కదా, రైట్. దానికి ఫేజ్ యాంగిల్ ఎలా రాస్తాము, ఇట్స్ tan ఇన్వర్స్ ఫేజ్ యాంగిల్ రాయాల్సి వస్తే tan ఇన్వర్స్ బి బై ఏ అని చెప్పి రాస్తాం, రైట్. ఇమాజినరీ బై రియల్, ఇమాజినరీ బై రియల్, ఈ పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇమాజినరీ బై రియల్. మరి ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ ఇట్స్ ఒకవేళ దీనికి ఫేజ్ యాంగిల్ రాయాల్సి వస్తే అక్కడ క్లమ్జీగా ఉంది, రాసేస్తున్నాను. tan ఇన్వర్స్ ఒమేగా బై 0, ఎనీథింగ్ బై 0 ఇన్ఫైనైట్ కదా, tan ఇన్వర్స్ ఇన్ఫైనైట్ 90 కదా, 90 డిగ్రీస్. మరి రెండో ఎస్కి కూడా 90 డిగ్రీస్ ఫేజ్ యాంగిల్స్ యాడ్ అవుతాయి. సో 90 ప్లస్ ఒక 90 ఎస్ కోసమని, ఇంకొక 90 ఈ 90 ఆ రెండో ఎస్ కోసమని. సో ఫేజ్ యాంగిల్స్ ఎప్పుడు యాడ్ అవుతాయి, న్యూమరేటర్లో ఉంటే యాడ్ అవుతాయి, డినామినేటర్లో ఉంటే సబ్ట్రాక్ట్ అవుతాయి. సో ఆ క్రమంలో 90 ప్లస్ 90 ఇది 180 వచ్చేస్తుంది, రైట్. వీఆర్ డన్ విత్ దిస్ ఫ్యాక్టర్, పైన ఉన్న న్యూమరేటర్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇది ఎలా రాస్తాము, డినామినేటర్లో ఉంది కాబట్టి మైనస్ tan ఇన్వర్స్ మళ్ళీ ఇమాజినరీ ఇక్కడ ఉంది అంటే జే ఒమేగా ఇక్కడ వస్తుంది కదా, 0.2 ఒమేగా బై ఏ బై 1, అందుకే వాడు అది అలా వదిలేస్తాడు, రైట్. మైనస్ tan ఇన్వర్స్ ఇక్కడ 0.02 జే ఇక్కడ ఉంది కాబట్టి అది బి అవుతుంది ఒమేగా బై 1, అందుకనే వాడు ఇలా వదిలేస్తాడు. గైస్ ఈ ప్రాబ్లం వరకు దీంతో యాక్చువల్గా వాడు అడిగిన కే వాల్యూకి ఒమేగా జీసీ కే వాల్యూ ఇవాల్యుయేట్ చేయడానికి యాక్చువల్గా దీంతో పని లేదు, నేను టైం వేస్ట్ చేయలేను మీకోసం, రైట్. ఇది మీరు మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఇవాల్యుయేట్ చేసుకోండి. ఏ వాల్యూస్కి ఇదిగోండి 5కి 50కి 100కి తర్వాత ఇంకొక రెండు ముందుకు వెళ్తే ఒమేగా ఈక్వల్ టు 0.1 ప్లగ్ఇన్ చేసుకొని అవి సేమ్ అదే సెమిలో గ్రాఫ్ షీట్లో గీసేసుకోండి. దిస్ ఇస్ what I can tell you regarding this one, right. Take the values and then I need to go for the graph, please. బోర్డ్ ప్లాట్ గ్రాఫ్ గీయడానికి వచ్చాము. చూడండి గ్రాఫ్ షీట్, ఇది 1 2 3 4 ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 9 మళ్ళీ 1 నుంచి మొదలైంది. గైస్ ఇక్కడ నేను స్కేల్ 10⁻⁻² దగ్గర నుంచి తీసుకున్నా, ఓకే. అంటే ఇది 0.01 అన్నట్టు, 10 ఇది నెక్స్ట్ హైలైట్ అవుతున్న దగ్గర 10⁻⁻1 తీసుకున్నాను, ఇది 0.1 నేను కన్సిడర్ చేసుకున్న
ఒమేగా ఎల్ వాల్యూ. నాగూర్ఖని టెక్స్ట్ బుక్లో ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ 0.5 తీసుకున్నారు. ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ 0.1 నేను తీసుకున్నాను. ఇది నేను ఆల్రెడీ హైలైట్ చేసుకున్నాను. చూడండి, ఇది పద్ధతి. ఒమేగా ఎల్ చూపించాలి. గైస్ ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం ఒమేగా C1 వచ్చేసి 5, అది కూడా నేను హైలైట్ చేసుకున్నాను చూడండి. అండ్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటి అంటే బిగినర్కి స్కేల్ అది అరేంజ్ చేయడం కొంచెం ఇబ్బంది పడతారు. గైస్ ఇది ఇది కాదే, ఇది 0.1 అయినప్పుడు గైస్ ఇది 2, ఈ 2 వచ్చేసి 0.2 అవుతుంది. ఇదిగోండి 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9. ఇదిగోండి ఇక్కడ 1 వచ్చేస్తుంది. 0.9 తర్వాత ఏంటి 1 కదా, 10 raised to 0, ఎనీథింగ్ raised to 0 1 కదా, రైట్. తర్వాత నెక్స్ట్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇదేంటి అని, ఇది అంటే 1 into 1, 2 into 1, 3 into 1, 4 into 1, 5 into 1, 6 into 1, 7 into 1, 8 into 1, 9 into 1, 10 into 1, అందుకే ఇక్కడ 10 వచ్చింది. క్యాస్ ఇది 1, 0, ఇది 1, 10 raised to 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అవుతుంది. 10 raised to 1, 10 అవుతుంది. ఓకే, తర్వాత ఇది 10, 1 into 10, 2 into 10 అంటే 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 10 raised to 2, 10 square 100 కదా, ఇదిగోండి 100. అండ్ నేను ఇది హైలైట్ చేసి పెట్టుకున్నాను. ఒమేగా ఎల్ వచ్చేసి నేను తీసుకున్న 0.1. ఓకే, ఒమేగా C1 వచ్చేసి ప్రాబ్లం నుంచి వచ్చిన 5 radians per second. ఒమేగా C1 టేబులర్ ఫామ్కి ఒకసారి వెళ్ళిపోండి. అండ్ ఒమేగా C2 కూడా ప్రాబ్లం నుంచి వచ్చిందే. ఒమేగా C2 ఈజ్ ఈక్వల్ టు, ఇదిగోండి నేను హైలైట్ చేసుకున్నాను, అది 50. ఇది 10 అయినప్పుడు ఇది 100 అవుతుంది. ఆ మధ్యలో ఉన్న 5 వచ్చేసి 50 అవుతుంది. నేను అదే రాసుకున్నాను చూడండి, 50. ఓకే, ఒమేగా C2 ప్రాబ్లం నుంచి వచ్చింది కాబట్టి నేను దాన్ని ఆ వాల్యూ కూడా హైలైట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇటువైపు ఒమేగా వాల్యూస్ ఉంటాయి, రైట్. తర్వాత ఒమేగా హెచ్ నేను తీసుకుంది, అదే నాగూర్ఖనిలో ఒమేగా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 100. అదే 100 ఇదిగోండి ఇక్కడ తగిలింది, 10 స్క్వేర్ కదా, ఇదిగోండి 100 ఇక్కడ మనకు తగిలింది, అది కూడా హైలైట్ చేసుకున్నాను, రైట్. అండ్ మీకు బోర్డు మీద కనిపించకపోవచ్చు, నేను ఇప్పుడు సాల్వ్ చేసిన వాల్యూస్ అని పక్కన వేసుకున్నాను. ఒమేగా ఎల్ ఎంత dB కట్టామండి? ఎట్ ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ 0.1, 20 log అది కడితే ఎంత వచ్చింది? -40 dB వచ్చింది. గైస్ చూడండి, మళ్ళీ ఈ క్లాసిఫికేషన్ కూడా ఇదిగోండి సెంటర్ లైన్ ఇక్కడ 0 dB అని రాసుకున్నాను. ఇక్కడ రాసుకోకూడదా అంటే ఆ బంగారం లాగా రాసుకోవచ్చు, ఏం కాదు, అది ఎవరు ఏమనరు. 0 dB లైన్ ఇక్కడ వేసాను, ఇక్కడ కూడా వేసుకోవచ్చు. పైకి వెళ్తే పాజిటివ్ వాల్యూస్ చూడండి నేను ఎట్లా డివైడ్ చేసుకున్నాను. 10 dB, 20 dB, 30 dB, 40 dB, 50 dB. ఓకే, 0 కంటే కింద -10 dB, -20, -30, -40, -50 అండ్ -60 వేసుకున్నాను. ఓకే, సో ఇందాక క్యాల్కులేషన్ ప్రకారం ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.1 గైస్. ఇదిగోండి 0.1 దగ్గర ఎంత dB వచ్చింది? ఇట్స్ -40 dB. అంటే ఇదిగోండి ఈ పాయింట్ మీరు ఏం చేయాలంటే ఇదిగో ఈ పాయింట్ అని చెప్పి యూ హ్యావ్ టు షో ఇట్, ఇలాగ మీరు చూపించాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఒమేగా C1 దగ్గర కట్టింది. ఒమేగా C1 దగ్గర గైస్, ఒమేగా C1 ఈక్వల్ టు 5 దగ్గర ఎంత వచ్చిందంట? ఇట్స్ +28 dB. ఇదిగోండి 0 dB, 10 dB, 20 dB, ఇది 30 dB. అలా అయినప్పుడు ఇది 20 అన్నప్పుడు ఇది 22, 24, 26, 28, 30 అవుతుంది. సో ఈ లైన్ మనకి 28 చెప్తుంది. ఇదిగోండి ఇలాగా ఇక్కడికి వచ్చేసి ఇదిగోండి ఈ పాయింట్. ఓకే, ఇప్పుడు పారలాక్స్ ఎర్రర్ లేకుండా స్కేల్తో జాగ్రత్తగా ఈ లైన్ కలపాలండి ఇలాగా గైస్. దిస్ వీ హ్యావ్ టు జాయిన్ దీస్ 2 lines. ఓకే, వితౌట్ పారలాక్స్ ఎర్రర్. ఇదిగోండి నేను కలుపుతున్నా. ఓకే, సో గైస్ యాక్చువల్గా పర్ఫెక్ట్గా వచ్చింది గైస్. మీరు అటెన్షన్తో నాగూర్ఖని ఒకవేళ మీ దగ్గర ఉండి ఉంటే చూడండి, ఈ 0 dB లైన్ ఇదిగోండి 0 dB లైన్. ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఇప్పుడు -40 dB తర్వాత +28 dB ఏదైతే కలిపానో అది ఏ ఒమేగా దగ్గర జరిగింది? ఇదిగో చూడండి, అది ఈ ఒమేగా. ఇదిగో ఈ ఒమేగా. టెక్స్ట్ బుక్లో జాగ్రత్తగా గమనించండి. 10 పక్కన 10కి అరౌండ్ జరిగింది ఇది. అంటే కొంచెం ఎంత ప్రిసైజ్గా గీసినా కొంచెం పారలాక్స్ ఎర్రర్ ఉంటుంది. చూడండి నాకు ఇక్కడ 1కి అరౌండ్ ఒమేగా. ఇప్పుడు ఇదిగోండి టెక్స్ట్ బుక్లో కూడా ఇదే ఉంది. అక్కడ కొంచెం ప్రింట్ కన్ఫ్యూజింగ్గా ఉంది, కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే పై గ్రాఫ్, కింద గ్రాఫ్ కాదు, పై గ్రాఫ్
చూడండి 0 dB లైన్, అది కూడా కన్ఫ్యూజింగ్గా ఉంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా. 0 dB లైన్ ఎక్కడ ఇది మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ ఏ ఒమేగా దగ్గర క్రాస్ అయింది. ఇదిగో 1 ఒమేగా, ఇదిగో 10⁻⁴ అంటే 1 కదా, ఇక్కడ క్రాస్ అయింది. మీరు క్రాస్ చెక్ చేయండి. ఏది నేను తీసుకున్న ఒమేగా L = 0.1 అయినా కూడా ఇదే జరిగింది. అక్కడ తీసుకున్న ఒమేగా = 0.5 దగ్గర కూడా ఇదే జరిగింది. ఓకే, లేకపోతే ఇంకా మీకు డౌట్ ఉంటే చూడండి 0.5 ఎక్కడ దొరికింది. ఇదిగోండి, ఇది 0.1 అయినప్పుడు 0.2, 0.3, 0.4, 0.5, 0.5 దగ్గర అక్కడ క్యాల్కులేట్ చేసిన ఎంతండి, ఇట్స్ -12 dB. చూసారు, ఇదిగోండి ఇది -10 అయినప్పుడు ఇది -12 అవుతుంది. ఇదిగోండి -12 dB. ఇదిగోండి అదే ఒమేగా = 0. ఆయన తీసుకున్న ఒమేగా L = 0.5 దగ్గర, ఇదిగోండి అదే ఒమేగా = 0.5 దగ్గర మనకు ఐ గెస్ ఇట్ షుడ్ బి -12 dB. చూడండి ఇదే -12, ఇది 0, ఇది 10, ఇది 20 అయినప్పుడు -20 అయినప్పుడు ఇది -12, ఇది -14, -16, -18 అవుతుంది. సో చూడండి ఇక్కడే మనకి క్రాస్ అయింది, రైట్. అది ఇంకంతే. ఆ గ్రాఫ్ షీట్, ఐ మీన్ సెమిలాగ్ గ్రాఫ్ అలా డిజైన్ చేయబడింది. ఒమేగా = 0.5 దగ్గర -12 dB వచ్చింది. చూసుకోండి, చెక్ చేసుకోండి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. గైస్ వీఆర్ డన్ విత్ ఒమేగా C1. మరి ఒమేగా C2 దగ్గర ఒమేగా C2 = 50 radians/second దగ్గర ఎంత dB వచ్చింది? 48 dB వచ్చింది. +48 dB అంటే అది ఎక్కడ ఉంది? ఇదిగోండి ఒమేగా C2 = 50 దగ్గర ఇలా పైకి వెళ్తే గైస్ ఇది 40, ఇది 50, అంటే ఈ పాయింట్ వచ్చేసి 48 అవుతుంది. నౌ వీ హ్యావ్ టు జాయిన్ దిస్ వన్. ఓకే, we have to join this ఇలాగా దీస్ 2 పాయింట్స్. కొంచెం చూసుకోండి, నా వరకు కొంచెం క్రికెట్గా ఉంటుంది. తర్వాత ఒమేగా H = 100, మనం సెలెక్ట్ చేసుకున్న 100 radians/second దగ్గర కూడా 48. చూడండి ఇదే ఒమేగా H, ఒమేగా H = 100 దగ్గర ఇదే వాల్యూ. సో ఇది కంటిన్యూ అయిపోతుంది. ఇదిగోండి ఒక స్కేల్ తీసుకుని, ఐ మీన్ ఈ రాయిని జాయిన్ చేయటమే. ఒకసారి చెక్ చేయండి గైజ్. ఇది ఒమేగా H కూడా వచ్చేసాం కాబట్టి ఇది మ్యాగ్నిట్యూడ్ ప్లాట్. ఇందాక టేబులర్ ఫామ్ దగ్గర ఒకసారి స్లోప్ చూడండి, ఇది ఇక్కడ నుంచి రైజ్ అయింది. ఎంత? యూ హ్యావ్ టు మెన్షన్ దిస్ వన్. ఇది 40 dB/decade అని చెప్పి చూపాలి. ఓకే, ఇలాగే వెళ్ళిపోయింటే అది 40 dB. చూడండి ఇక్కడ కొంచెం తగ్గింది స్లోప్. నౌ దిస్ ఈజ్ +20 dB. 0 స్లోప్ అంటే ఎంతండి? ఇది 0 స్లోప్, ఇట్ హ్యాస్ గాట్ నో స్లోప్. ఇది గ్రాఫ్లో టేబులర్ ఫామ్లో ఉన్న 0 dB/decade అన్నట్టు. ఓకే, సో దిస్ ద వన్. అండ్ గైజ్ వాడు అడిగిన స్పెసిఫికేషన్ ఏంటి అంటే K వాల్యూ, వాట్ వాల్యూ ఆఫ్ K ఎంత ఉండాలి, K దేని గురించి మాట్లాడాలి. K = 1కి ఇవాల్యూట్ చేసినప్పుడు ఒమేగా GC, నా ఈ కేసులో ఒమేగా GC వచ్చేసి 1 అవ్వింది. ఒమేగా GC = 1 అవ్వింది. ఓకే, K = 1కి ఇవాల్యూట్ చేసినప్పుడు ఒమేగా GC 1 ఇవ్వాలి. అయితే ఏదో ఒక వాల్యూకి ఒమేగా GC 5 అవ్వాలి కదా. ఒకసారి చూడండి ఒమేగా GC ఎక్కడ ఉంది? ఇదిగోండి ఒమేగా C = 5 ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఈ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఎంత అండి గైస్? ఇక్కడ ఓకే, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఇది మెయిన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇది మెయిన్. చూడండి వాట్ ఈస్ యాస్ K = 1 దగ్గర K = 1 వాల్యూతో ఇవాల్యూట్ చేస్తే ఒమేగా GC 1 అని తేలింది. వాడంటాడు ఇచ్చిన క్వశ్చన్లో నాకు ఒమేగా GC 5 కావాలి, అప్పుడు ఎంత K వాల్యూ ఉండాలి అన్నాడు కదా. సో అప్పుడు మనము ఈ గ్రాఫ్ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఏంటి అంటే ఒమేగా C1 దగ్గరికి వెళ్ళిపోవాలి. ఐ మీన్ వెరీ సారీ, ఒమేగా 5 దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒమేగా = 5 radians/second దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకే, డెఫినేషన్ ప్రకారం ఒమేగా GC అంటే ఏంటండి? ఏ ఒమేగా దగ్గర అయితే మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ 0 dB కట్ అవుతుందో, ఏ ఒమేగా దగ్గర అయితే మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ 0 dB కట్ అవుతుందో అది కదా ఒమేగా GC. అంటే ఒమేగా = 5 radians/second గనక ఒమేగా GC అవ్వాలి అంటే ఇది కిందకి రావాలి కదా. ఏమండి, ఇది గనక 0 ఈ మ్యాగ్నిట్యూడ్ కనుక ఇక్కడ జరిగి ఉంటే 0 dB లైన్ తాకి ఉండుంటే అది వాడు అడిగిన రిక్వైర్మెంట్ అనమాట. సో ఎంత వాల్యూ ఇప్పుడు K = 1 అయినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎంత వాల్యూ ఆఫ్ K ఉంటే గ్రాఫ్ ఈ పాయింట్ అనేది ఇక్కడ దిగేది అని చెప్పి వాడు అడిగిన క్వశ్చన్. సో గైజ్ ఈ గ్రాఫ్ వచ్చేసి ఈ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ K = 1కి ఇవాల్యూట్ చేసాం కదా. K = 1కి ఇవాల్యూట్ చేసిన క్రమంలో ఇదంతా కూడా K = 1కి ఇవాల్యూట్ చేసినప్పుడు ఒమేగా GC ఎంత వచ్చింది? ఇదిగోండి ఇక్కడ మనకు ఒమేగా GC ఉంది, ఇది ఒమేగా GC.
ఈక్వల్ టు 1 రేడియన్స్ పర్ సెకండ్, 1 రేడియన్ పర్ సెకండ్ కాదు, వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇది కాదు. ఏంటి, ఒమేగా ఈక్వల్ టు 5 దగ్గర ఇక్కడ మనకి కొత్త రేడియన్, ఐ మీన్ ఇక్కడ ఒమేగా జీసీ కావాలి. కే ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ 1 దగ్గర ఒమేగా జీసీ అయింది. ఎంత వాల్యూ ఉంటే ఒమేగా జీసీ 5 దగ్గర ఒమేగా జీసీ జరుగుతుంది అని చెప్పి, ఐ మీన్ ఒమేగా జీసీ 5 అవుతుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ సింపుల్ లాజిక్ గైస్, ఇది గనక ఎలాగైతే ఇది ఈ 0.0 dB లైన్ కట్ అయింది, అది ఒమేగా జీసీ అయింది. ఇదే 0.0 dB దగ్గర కట్ అయి ఉంటే అది ఒమేగా జీసీ అవ్వేది. ఓకే, సో అంటే ఇక్కడ ఆల్రెడీ +28 dB ఉంది, +28 dB మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఎంత యాడ్ చేస్తే ఈ 0.0కి పడుతుంది? +28 dB మైనస్ 28 dB చేస్తే కదా, +28 dB యాడెడ్ విత్ -28 dB యాడ్ చేస్తే ఇది 0 అయిపోతుంది. ఈ ఒక్క పాయింట్ దగ్గరే కాదు, ఇక్కడ అండ్ ఈ పాయింట్ దగ్గర కూడా. ఎలా అయితే ఈ పాయింట్ దగ్గర +28 dBకి -28 dB యాడ్ చేస్తే 0 అయిపోతుందో, సేమ్ అదే ఈ వాల్యూ దగ్గర కూడా ఇట్స్ +48 -28 యాడ్ చేస్తే గైస్ నౌ దిస్ విల్ ఫాల్ డౌన్ టు 20. అంటే ఈ పాయింట్ ఎక్కడ దాకా ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. చూడండి ఇలాగ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇది కూడా సేమ్. సో ఇది 48 +48 -28 చేస్తే 20కి పడిపోతుంది, రైట్. ఇంకొకటి గైస్, వాట్ అబౌట్ దిస్ వన్? ఇక్కడ వచ్చేసి ఇట్స్ 40 -20 -40 -28 -68 అంటే ఇదిగోండి 60 ఇది 70 అయినప్పుడు -68 ఇక్కడికి వచ్చేస్తుంది ఈ పాయింట్ అనమాట. ఇప్పుడు గైస్ ఈ వాల్యూస్ కొత్తగా జాయిన్ చేయమని చెప్పి వాడు చెప్తాడు. చూడండి దిస్ వన్ 68 అండ్ దిస్ వన్ 68 అండ్ దిస్ అండ్ దిస్ విత్ ద స్కేల్ అండ్ ఈవెన్ దిస్ విత్ ద స్కేల్. ఓకే, చూసారా ప్యారలల్గా ఇట్స్ గోయింగ్ ఆన్. నేను కొంచెం క్రికెట్గా గీసాను, ఇట్స్ గోయింగ్ ఆన్ ప్యారలల్లీ. సో అండ్ కే వాల్యూ ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తాం గైస్? ఇక్కడ మనం యాడ్ చేసింది 20 log k, మనం యాడ్ చేసింది 20 log k గైస్. ఇప్పుడు కే వాల్యూ ఇవాల్యుయేట్ చేయడానికి ఎలాగా? ప్రతి పాయింట్లో ఎంత వాల్యూ యాడ్ చేస్తాం? -28 dB యాడ్ చేస్తాం కదా. సో ఇక్కడ నుంచే ఇదే మనకి కీ ఇస్తుంది కే వాల్యూ ఎంత అనేది. ఎంత స్టార్టింగ్ నుంచి మిగుతుందో 20 log kకి మనం కడుతున్నాం. 20 log kకి మనం కడుతున్నాము. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. దీని నుంచి log k విల్ బీ ఈక్వల్ టు -28/20, రైట్. log క్యాన్సిల్ చేయాలంటే రైస్ టు 10 అన్నట్టు. సో k విల్ బీ ఈక్వల్ టు 10 రైస్ టు -28/20, ఓకే, విచ్ విల్ బీ ఈక్వల్ టు గైస్ ఒకసారి క్యాలిక్యులేటర్లో చూడండి. ఇట్స్ 0.0398 వాల్యూ, కే వాల్యూ ఇంత ఉండాలంట. k ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుని మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ గీస్తే ఒమేగా జీసీ 1 అని తేలింది. ఓకే, అదే కే వాల్యూ 0.039 సబ్స్టిట్యూట్ చేసుకుని చేస్తే ఒమేగా జీసీ విల్ బి 5 అని చెప్పి చెప్తాడు. హోప్ యూ అండర్స్టూడ్ గైస్. సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ షేర్ అండ్ షేర్, అంతే, షేర్ చేయండి సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.